ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. సంక్రాంతి రోజు కూడా నిరసన తెలుపుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక అంగన్వాడీల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో అందిస్తారు. లీలా, చెప్పండి, సంక్రాంతి రోజు కూడా అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నాం. కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే ప్రతి ఒక్కరూ సంక్రాంతి వేడుకల్ని వారి కుటుంబ సభ్యులతో అలాగే సొంత ఊళ్ళకు వెళ్ళి సొంత గ్రామాలకు వెళ్ళి పల్లె బాటలు పట్టి ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం నిరావధకంగా 35 రోజుల పాటు రోడ్ల మీద ఈ రోజు వారి సమ్మెనైతే కొనసాగిస్తున్నారు. ఈ రోజు చూడొచ్చు, అంగన్వాడీలు రోడ్ల మీదే పొంగలు పెట్టుకుంటూ ఇక్కడే సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు. చూడొచ్చు, ఇక్కడంతా పిండి వంటలు పెట్టుకొని దేవుడికి నివేదన పెట్టుకొని ఇక్కడే నమస్కరించుకొని వారి ఏదైతే ప్రధాన సమస్యలను దేవుడు పరిష్కరించాలని కోరుతూ కూడా వారందరూ ఎలాగో జగన్ తన మొండి వైఖరి మార్చుకోవట్లేదు, కనీసం వారి భగవంతుడైన వాళ్ళ మొర ఆరకిస్తారంటూ కూడా ఇక్కడ భగవంతుడికి పూర్తిగా వారు తీసుకొచ్చినటువంటి ఇంట్లో తయారు చేసుకొచ్చినటువంటి పిండి వంటలన్నీ కూడా ఇక్కడ పెట్టి నివేదించి అలాగే ఇక్కడే రోడ్ల మీద పొంగలు పెట్టుకున్నారు. అయితే మనతో సుబ్బరామమ్మ గారు ఉన్నారు. ఈ ఏదైతే ఉద్యమాన్ని 35 రోజులుగా నిర్వీర్యంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. అయితే ఈ మొండి వైఖరిని ఏ రకంగా చూడాలని మనతో మాట్లాడడానికి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ప్రభుత్వ వైఖరిని ఏ రకంగా చూస్తారు? అంటే ప్రతి ఒక్కరు ఇళ్ల దగ్గర ఎంతో అంగరంగ వైభవంగా హైదరాబాద్ సిటీ అంతా ఖాళీ అయిపోయింది. మొత్తం మన కృష్ణా జిల్లాకు వచ్చి ఇక్కడ ఏపీ వ్యాప్తంగా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా చేసుకుంటున్నారు. మీరు మాత్రం ఈ రకంగా రోడ్ల మీద చేసుకుంటున్నారు. ఏ రకంగా చూడాలంటారు ప్రభుత్వ వైఖరిని? ఈరోజు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ అక్క చెల్లెమ్మలందరూ వీధుల్లోనే ఉన్నారు. టెంటుల్లోనే సంక్రాంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు మండిపట్టు వేడాలి. అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు వేతనాలను పెంచాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకు ఆకలి పోరాటం వల్ల ఈరోజు అనివార్యంగా కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటుంది. అందరికీ బంధుమిత్రులతో సంక్రాంతి జరుపుకోవాలనే ఆకాంక్ష ఉండిద్ది. కానీ అనివార్య పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఇక్కడ రోడ్ల మీదే సంక్రాంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు మొన్న చర్చలకు పిలిచి కూడా ఎంత అన్యాయం అంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ మేము పెంచలేము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము ఒక పద్ధతి పెట్టుకున్నాము, 5 సంవత్సరాలు పెంచకూడదని చెప్పేసి అనుకున్నాము అంటున్నారు. ఈరోజు ఏ పద్ధతి ఉంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగులకేమో 5 సంవత్సరాలకు ఒకసారి పెంచుతున్నాం అంటున్నారు. మరి మేమేం ప్రభుత్వ ఉద్యోగులు కాదే? ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలన్నీ ఇచ్చేస్తే మాకే అభ్యంతరం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు 2022లో ప్రభుత్వం పిఆర్సీలో వేతనాలు పెంచింది, మాకు పెంచలేదు. 19లో 1000 రూపాయలు మాత్రమే పెంచారు. అప్పటి నుంచి చాలా ధరలు విపరీతంగా పెరిగినాయి. అందుకనే ఈరోజు బతకలేకపోతున్నాం. హెల్పర్లకు వస్తుంది 7000 రూపాయలు, వర్కర్లకి వస్తుంది 11,500 రూపాయలు, మినీలకు వస్తుంది 7000 రూపాయలు. ఇది సరిపోవట్లేదయ్యా అని చెప్పి 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 కాళ్ళరిగిలా తిరిగి అనివార్య పరిస్థితుల్లో ఈరోజు రోడ్ల మీదకి వచ్చాం. కొన్ని డిమాండ్లు పరిష్కారం చేశారు, సంతోషం. కానీ మెయిన్ డిమాండ్, ప్రధాన డిమాండ్ వేతనాల సమస్య. దాన్ని కూడా ఈ సంక్రాంతి లోపే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మా పోరాటం మరింత ఉధృతం అవుద్ది. నిరవధిక దీక్షలకు కూడా మేము సిద్ధమవుతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అమ్మా, చెప్పండి, అంటే ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం చూడొచ్చు, చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చేసేసి ఏపీకి వచ్చి ఇక్కడ సంక్రాంతి సంబరాలను చేసుకుంటున్నారు. మీరు మాత్రం ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి ఈ పరిస్థితి, అంటే రోడ్ల మీదకి వచ్చి ఇలాగా పొంగలు పెట్టుకొని ఆ దేవుని ప్రార్థించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎలా చూడాలంటారు ప్రభుత్వ వైఖరి? మేము 35 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,06,000 మంది కూడా రోడ్డు మీదే అన్ని పండుగలు చేసుకుంటున్నాం. మేమేమి గొంతెం కొరకులు అడగటం లేదు. మాకు ఇచ్చేది 11,500, హెల్పర్కి 7,000 రూపాయలు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల దృష్ట్యా అయ్యా వేతనాలు చాలట్లేదు కాబట్టి మా జీతాలు పెంచండి అని మేము రోజుకొక రూపంలో చేశాము. అయితే క్రిస్మస్ పండుగ వెళ్ళిపోయింది, అలాగే హ్యాపీ న్యూ ఇయర్ పండుగ కూడా వెళ్ళిపోయింది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సభ్యులతో అలాగే బంధుమిత్రులతో జరుపుకోవాల్సిన ఈ సంక్రాంతి పండుగను ఈ రోజు రోడ్ల మీద జరుపుకుంటున్నామంటే ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మహిళా పక్షపాతిని అని చెప్పే ముఖ్యమంత్రి గారు
చేస్తున్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,60,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళలు అందరూ కూడా ఈ రోజున పండుగ రోడ్డు మీద చేసుకుంటున్నారంటే అది ప్రభుత్వానికి అప్రతిష్ట. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించాలి, మాకు న్యాయం చేసే విధంగా మా వేతనాలు పెంచాలి, సుప్రీంకోర్టు తీర్పులకు గ్రాట్యుటీ ఇవ్వాలి, ఏదైతే డిమాండ్లు పరిష్కరించామని చెప్పారో వాటన్నిటికి సంబంధించిన జీవోలను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. అయితే అమ్మ చెప్పండి, మీరు ఇక్కడ కూర్చొని పొంగలు పెడుతున్నారు, అక్క చెల్లెళ్ళు అంటూ కూడా సంబోధిస్తున్న జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెళ్ళ పక్షాన న్యాయంగా ఉన్నాడంటారా, న్యాయపక్షంగా ఉన్నారా? న్యాయంగా లేదండి. ఉంటే ఈ రోజున మాకు ఈ రోడ్ల మీద పొంగలు పెట్టుకునే దుర్భాగ్యం అనేది, అసలు ఈ పరిస్థితి అనేది రాదు. మా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో పండగ రోజు మేము గడపలేకపోతున్నామని మేము బాధపడుతున్నాం. ఇలా రోడ్ల మీద ఎంత దౌర్భాగ్యం అయితే మాకు ఈ రోజున ఈ పరిస్థితి వస్తుంది. చూడండి, ఎంతమంది చెప్పుకోలేక, కన్నీరు పెట్టుకోలేక ఇలా బాధపడుతున్నాం. నవ్వుతూ పైకి నటిస్తున్నాం అంతే తప్ప ఏమీ లేదు. ఎవరికి పగలకొని ఏ ఉద్యోగస్తులకి ఈ బాధ, ఇటువంటి దౌర్భాగ్యం అనేది రాకూడదని కోరుకుంటున్నామండి. చూడొచ్చు కదా, కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారు. అంగన్వాడీలు అయితే మాత్రం తమ ఉసురు ఖచ్చితంగా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి తగిలిద్దంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చూడొచ్చు ఈ ప్రభుత్వం మొండి వైఖరి ఎలా ఉందని. చెప్పండి, మా ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంట? ప్రభుత్వ వైఖరి చాలా మొండి వైఖరిగా ఉంది. చాలా ఆయన ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చాడో ఎలక్షన్ తర్వాత కూడా వారం రోజుల్లో నేను ఇవన్నీ కూడా పరిష్కారం చేస్తానని చెప్పాడు. సమాన పనికి సమాన వేతనం, అలాగే గ్రాట్యుటీ అవన్నీ ఇస్తానని చెప్పాడు ఆయన. అదేమో ఇవ్వడం మానేసి. అయితే చూశారు కదా, ఓవరాల్ గా అంగన్వాడీలందరినీ కూడా ప్రభుత్వం రోడ్డెక్కించింది, రోడ్డు పాలు చేసిందంటూ కూడా అంగన్వాడీలు కన్నీటితో ఈ రోజు పొంగలు పెట్టుకుంటున్నారు. అందరూ సంతోషంతో పెట్టుకోవట్లేదు, కన్నీటితో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పొంగలు పెట్టుకుంటున్నాం. తమ కుటుంబాలన్నీ కూడా ఎక్కడికక్కడ ఇళ్లల్లో వదిలేసి, భర్తల్ని బిడ్డల్ని ఇళ్లల్లో వదిలేసి రోడ్ల మీదకి వచ్చి నడి రోడ్లో కూర్చొని పొంగలు పెట్టుకొని ఆ పొంగలుతోనే మేము నిరసన తెలియజేస్తున్నాము. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తన మనసు మార్చుకొని అంగన్వాడీ పట్ల ఏదైతే అడుగుతున్నారో వారి న్యాయమైన డిమాండ్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా వీరందరూ కన్నీరు మున్నీరుగా చెప్తున్నారు. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ లీలా.